భక్తుల విశ్వాసానికి వారికి పెరుగుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ మీద పెరుగుతున్నటువంటి విశ్వాసానికి నమ్మకానికి ప్రతీక. ఆ తల్లులను మరి ఆ జనాలు భక్తులు కోరుకున్నటువంటి కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పెద్ద జాతరకే కాకుండా చిన్న జాతరలు కూడా వస్తున్నారు. ఈసారి జాతరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అత్యధికంగా 5 కోట్ల రూపాయలను గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేటాయిస్తే అవన్నీ కూడా మేము పర్మనెంట్ స్ట్రక్చర్గా చేసి మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క జాతర విజయవంతానికి మరి పూర్తి సహకరించినటువంటి నిధుల కేటాయింపులో సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, మా ఎండోమెంట్ మినిస్టర్ సోదరిమణి సురేఖ గారు, వారందరూ కూడా సంపూర్ణ సహకారాన్ని అందించడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జాతరలో కూడా వచ్చేటువంటి భక్తులందరూ కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం ఇటు ఐటీడీఏ నుంచి కానీ అటు కలెక్టర్ గారి నుంచి కానీ అదేవిధంగా పోలీసు బందోబస్తు డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు కూడా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా దాదాపు 1 రోజుల నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పుడు కూడా డ్యూటీలో ఉంటా ఉన్నారు ఇక్కడ జాతరలో, ఇక్కడ లోకల్ డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు. అదేవిధంగా మిషన్ మనకు మంచినీళ్ళ సౌకర్యం కూడా ఆర్డబ్ల్యూఎస్ నుంచి, అదేవిధంగా మరి శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉన్నాం. మీడియా సోదరులు కూడా మరి విస్తృతంగా సమ్మక్క సారలమ్మ మరి పెద్ద జాతరకు ఎట్లయితే ప్రచారం చేసిరో అదే రకంగా ప్రాచుర్యాన్ని కల్పించినటువంటి మీడియా యాజమాన్యానికి, మీడియా స్థానిక సోదరులందరికీ కూడా ఆ తల్లుల దీవెన ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ మినీ మేడారంలో పనిచేస్తున్నటువంటి అందరు అధికారులకు, క్షేత్రస్థాయి మరి ఉద్యోగులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అదేవిధంగా భక్తులకు కూడా విజ్ఞప్తి, ఆతృతగా అర్జెంటుగా వచ్చి అర్జెంటుగా పోవాలని కాదు. దయచేసి వచ్చేటప్పుడు మరి డ్రైవింగ్లో ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ వాడకూడదు, డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు, ఓవర్టేక్ చేయకూడదు, ముంగట ఏం బండి వస్తుందో తెలియదు, ఇంకో బండిని అడ్డం పట్టకూడదు. అదే కాకుండా స్పీడ్ డ్రైవింగ్ వద్దు,
వచ్చేటప్పుడు దేవుడు మీ వరాలను కనికరించి ఇచ్చిండు కాబట్టి మీరు మొక్కు కోసం వస్తున్నారు. మనం చేసే మానవ తప్పిదం మూలంగా మరి దేవుడి కాడికి వచ్చిపోయేటప్పుడు ఇలా అయింది అని దేవుడిని నిందించే పరిస్థితి రావద్దు. మా దేవతలు అందరినీ దీవించే దేవతలు. ప్రకృతిలో గాలిని ఎంత స్వేచ్ఛగా మనం అందరం పీల్చుకుంటామో ఈ యొక్క దేవతలు కూడా ఆ రకంగా వారి యొక్క దీవెనలు ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి దేవతలు మా సమ్మక్క సారలమ్మ గోవిందరాజు గోవిందరాజు. కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులందరూ కూడా మనం ఎంతైతే సంతోషంగా తల్లుల దగ్గరికి వస్తున్నామో అంతే సంతోషంగా మీరందరూ తిరిగి వెళ్ళాలంటే పోలీస్ అధికారులు పెట్టిన నియమ నిబంధనలు పాటించాలి.